సో అఖండ 2 5th కి పోస్ట్ పోన్ అయింది. ఫ్యాన్స్ చాలా చాలా బాధపడ్డారు. సో ఇప్పుడు కొంతమంది 12th కి రిలీజ్ అంటున్నారు, మళ్ళీ 25th కి అంటున్నారు. కనీసం ఈ డేట్స్ కైనా తప్పకుండా రిలీజ్ అవుతుందని మీరు అనుకుంటున్నారా? నాకు రిలీజ్ అయిద్దా లేదా అని డౌట్ ఉంది. హోప్స్ తక్కువ ఉన్నాయి. అంటే వెయిటింగ్ న్యూస్ లో చూసా 25th కి రిలీజ్ అయిద్దని ఉంది. అప్పటికి కూడా రిలీజ్ అయితే బెటర్. రిలీజ్ అయిద్దా కాదనే డౌట్ ఉంది నాకైతే. అంటే మేబీ పోస్ట్ పోన్ అయినాక ఫ్యాన్స్ నుంచి వాళ్ళ పార్టీ నుంచి ప్రెజర్ వచ్చిందేమో, అందుకని మళ్ళీ 25th అని ఇట్లా డేట్స్ అనౌన్స్ చేశారు. అది అయినా వస్తుందో రాదని డౌట్ అయితే ఖచ్చితంగా ఉంది మాకు. అంటే మనము 5th కి వస్తుంది అని చెప్పేసి గత ఒక 2-3 నెలల నుంచి కూడా చాలా హైప్ క్రియేట్ చేసుకున్నాం. సో ఇప్పుడు పోస్ట్ పోన్ అయ్యేసరికి ఆ హైప్ కూడా పోయింది. మరి ఇప్పుడు 12th కైనా 25th కైనా ఆ రేంజ్ లో హైప్ ఉంటుందని మీరు అనుకుంటున్నారా? ఉంటుందని అనుకుంటున్నా. ఆ మూవీకి సంబంధించిన టీం కూడా కొంచెం ముందుకొచ్చి మీటింగ్స్ పెట్టి, అంటే ప్రమోషన్ లాగా చేసి కొంచెం మాట్లాడితే ఇంకొంచెం హైప్ వస్తుంది. అంటే ఇంకా డైరెక్ట్ రిలీజ్ చేసే బదులు కాస్త బాలకృష్ణ గారు కానీ డైరెక్టర్ కానీ ఆ ప్రమోషన్ చేసి మన వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడారు కదా హిందీలో అట్లా హైప్ తెప్పియడం అట్లా చేస్తే బాగుంటది. అంటే ఏ డేట్ ఏదో మీరే కన్ఫ్యూజన్ ఉండి ఇంకా సినిమా రిలీజ్ మాకైతే చూడాలని ఇంట్రెస్ట్ కూడా పోతుంది అని చెప్పేసి ఫ్యాన్స్ అంటున్నారు. అదే రిలీజ్ డేట్ కన్ఫర్మ్ ఉంటే బాగుంటది. ఇట్లా పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తే మాకు అప్సెట్గా ఉంటుంది, ఇంట్రెస్ట్ పోతుంది. వాళ్ళు చాలా డిసప్పాయింట్ అవుతారు కదా. అందుకని ఆ డేట్స్ రిలీజ్ చేసి కన్ఫర్మ్ రిలీజ్ అయితే గట్టిగా వస్తారు అందరూ. ఒకవేళ రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇది ఫస్ట్ టైం పాన్ ఇండియా మూవీ కదా బాలయ్య బాబు గారు. సో మరి పుష్ప 2 బాహుబలి 2 రేంజ్ లో అంటే ఆ రికార్డ్స్ కూడా బ్రేక్ చేస్తాను కొంతమంది నమ్ముతున్నారు ఫ్యాన్స్. ఆ రేంజ్ పోతా మేబీ చెప్పలేము. ఎందుకంటే ట్రైలర్ కానీ చూసినాం కదా, క్లిప్స్ చాలా వైల్డ్ గా ఉన్నాయి, బాగున్నాయి. అంటే వెళ్ళాలి అంటే ఫ్యాన్స్ కార్యకర్తలనే కాదు, కామన్ ఆడియన్స్ కూడా వెళ్ళాలనిపించింది. అంత హైప్ వచ్చింది. అది కరెక్ట్ సమయానికి రిలీజ్ అయితే ఆ ఊపు తగ్గట్టి జనాలు వెళ్తారు. మళ్ళీ అది పోస్ట్ పోన్ చేసుకుంటూ పోతే వీళ్ళు ఇంకా ఖచ్చితంగా అంటే డిసప్పాయింట్ అయ్యి ఇంకా ఏం వెళ్తాంలే అన్నట్టు అవుతుంది. అట్లా సిచ్యువేషన్ తెచ్చుకుంటే కలెక్షన్స్ తగ్గుతాయి, ఇబ్బంది అవుతుంది మూవీకి. అన్న టైంకి రిలీజ్ చేస్తే బెటర్. ఖచ్చితంగా వస్తాయి ఖచ్చితంగా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.